ఏదైతే ఈ రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ బస్ తిరిగే రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి మనకు హయత్ నగర్ కుంట్లూరు పశ్చిమాంబలకి వెళ్ళే 100 ఫీట్ రోడ్డుకు సెకండ్ బిట్లోనే ఒక అద్భుతమైన పెద్ద ఫ్యామిలీకి సరిపడే 5 బిహెచ్కే పోర్షన్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో మంచి అందమైన ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చి మనకు బస్ తిరిగే రోడ్ నుంచి ఏదైతే మంజీరా కాలనీ బోర్డు చూస్తున్నారో ఇదే ఇల్లులు 3 ఇల్లులు కూడా ఒకటే బిల్డర్ కట్టారు. మనకు మాత్రం సేల్కు మాత్రం ఒకటే ఇల్లు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే విజయవాడ హైవే హయత్ నగర్కు అతి దగ్గరలో, అదేవిధంగా మనకు ఇటు పెద్దంబర్పేటకు అతి దగ్గరలో ఇల్లుల కోసం వెతుకుతున్నారో అలాంటి వారి గురించి ఈరోజు మీ ముందుకు మెయిన్ రోడ్ బస్ తిరిగే రోడ్ నుంచి సెకండ్ బిట్లో అద్భుతమైన మంచి డైమెన్షన్స్తోని G+1 హౌజు. కింద వచ్చేసి మనకు విశాలమైన 2 కార్ల పార్కింగు, 2 బిహెచ్కే పోర్షను, లిఫ్ట్ ప్రొవిజన్తో. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 3 బిహెచ్కే పోర్షన్. చాలా అద్భుతమైన మంచి డైమెన్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ఇల్లు ఎక్కడుంది, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు పెద్దంబరిపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. పసుమాములలో ఉంటుంది. ఈ పసుమాములలోని మనకు మంజీరా కాలనీలో ఉంటుంది. ఏదైతే పెద్ద రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు ఇటు హయత్ నగర్ కుంట్లూరు పశ్చిమాంబలకి వెళ్ళే 100 ఫీట్ రోడ్. ఆ రోడ్ నుంచి కేవలం సెకండ్ బిట్లో ఉంటాయి మనకు. ఇక ఇల్లు వివరాలకి వెళ్ళినట్లయితే మనకు 174 గజాలలో 174 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్లో ఉంటుంది. మనకు ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్డు, డ్రైనేజ్ వచ్చేసింది, కృష్ణ వాటర్ వచ్చేసింది, అన్ని రకాల సౌకర్యాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఇల్లు డైమెన్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడం జరిగింది కదా. ఇల్లు డైమెన్షన్ గురించి మనం మాట్లాడుకుంటే రోడ్డు ఫేస్ వచ్చేసి మనకు 27 ఉంటుంది, లోతు వచ్చేసి మనకు 60, 27x60 డైమెన్షన్స్లో కింద పైన కలిసి మొత్తం టోటల్ ఎస్ఎఫ్టీ మనకు 3000 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. కింద వచ్చేసి మనకు విశాలమైన 2 కార్ల పార్కింగు, 2 బిహెచ్కే లిఫ్ట్ ప్రొవిజన్తో ఉంటుంది. అదేవిధంగా పైన వచ్చేసి మనకు 3 బిహెచ్కే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళే ముందు దీనికి అద్భుతమైన మంచి రోడ్డు కనెక్ట్ ఉంది. దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే మనకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇటు నాగోల్ మెట్రో నుంచి అయినా సరే మనకు 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట్ 8 లైన్ హైవే, అక్కడ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. వారార్ ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చుట్టుపక్కల మంచి లొకేషన్తో చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు లోపలికి కార్లు ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంప్ కూడా కట్టేయడం జరిగింది. గేట్ దిమ్మేలా కూడా మనకు అందమైన మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్లో వచ్చి మనకు ఇటొక కారు ఇటొక 2 కార్లు పట్టడమే కాకుండా అద్భుతమైన మంచి తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతోని చాలా అద్భుతంగా మనకు పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్లయితే మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. మనకు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో ఇది మనకు 2 బిహెచ్కే పోర్షన్ విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో ఉంటుంది. మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. మనకు ఈస్ట్ కూడా చూసుకోండి మనకు ఎంత మంచి గల్లీ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగిందో. మంచి 100% వాస్తు ప్రకారం మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా లిఫ్ట్ ప్రొవిజన్ అని. మనకు చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. మీరు భవిష్యత్తులో లిఫ్ట్ పెట్టుకున్నా కానీ ఈజీగా ఒక 4 మెంబర్ గల లిఫ్ట్ అయితే 100% వస్తుంది మనకు. ఇటు మనకు కిచెన్లోకి వెళ్ళి కూడా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి వాష్ పాయింట్ ఉంటుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల మనకు 2 బిహెచ్కే పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి లోపల 2 బిహెచ్కే పోర్షన్ చూసే ముందు
మెయిన్ డోర్ గురించి చెప్పడం నా బాధ్యత. చూసుకోండి ఎంత చాలా స్టాండర్డ్‌గా మనకి ఇవ్వడం జరిగిందో. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టేక్స్‌ని వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్‌తోని చూసుకోండి హార్డ్‌వేర్ కూడా ఎంత మంచి స్టాండర్డ్‌గా పెట్టడం జరిగిందో. లోపల 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. నార్త్ ఫేస్ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే చూసుకోండి ఎంత బాగుందో మనకు. మంచి ఎక్సలెంట్ మార్బుల్స్తోని, బ్లాక్ పట్టీలతోని మంచి ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకొని చాలా బాగుంది. మీకు ముందే చెప్పాను కదా 100% వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ఫాల్సింగ్ లైట్లతోని, రూఫ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక అందమైన మంచి సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం టీవీ పాయింట్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తోని ఇందులో వాడిన టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇలా ఇల్లు సైజులు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మనకు ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, మంచి లైట్ కలర్స్ వాడి, మంచి ఒక అందమైన మంచి విండోతోని మీరు భవిష్యత్తులో కబర్ చేసుకుని సరిపడే సెల్ఫ్లతోని ఫాల్ సీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో వాస్తు ప్రకారంగా మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది పూజ గది. ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో చూసుకుంటే 2 రెక్కల డోర్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. దీనికి వాడిన ప్రతి ఒక్కటి క్వాలిటీ ఉంది చెప్పుకోవచ్చు. ఇందులో ఒకరుండి పూజ చేసుకునే విధంగా వైట్ టైల్స్ వేసి గోల్డెన్ పట్టితో చాలా అద్భుతంగా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆడవారికి అందమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అది కిచెన్. చూసుకోండి ఎంత బాగుంది, ఎంత ఫేషియస్ ఉందో. ఇద్దరు వ్యక్తులు ఈజీగా వంట చేసుకునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, బ్లాక్ ప్లాట్ఫామ్ వాడి మంచి అందమైన వైట్ టైల్స్తోని, నల్లలు కూడా చూసుకోండి మంచి క్వాలిటీ గల నల్లలు కూడా పెట్టేయడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. సరిపడి సజ్జలతోని, సరిపడి సెల్ఫ్లతో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది చూసుకునే మనకు బయటకు వెళ్ళడానికి మనకు ఒక డోర్ కూడా ఇటు ఒక డోర్ పెట్టారు, అక్కడ డోర్ పెట్టారు. వెంటిలేషన్కి మాత్రం మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ చూసుకునేది మంచి ఈజీగా ఒక వ్యక్తి పట్టే విధంగా మనకు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా ఇదే ఒక ఫ్లాట్ అడ్డం ఉంటుంది. దీని తర్వాత మనకు 100 ఫీటు బస్దీరిగా రోడ్ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్ మనకు ఎంత బాగుందో. మనకు అందమైన కిచెను, మంచి ఒక పూజ గది, మంచి ఒక బెడ్రూము, విశాలమైన ఎక్సలెంట్ హాలు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా వాడిన డోర్ క్వాలిటీ కానీ ఇది హార్డ్వేర్ కానీ చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా ప్లాన్ ఎంత బాగుందో. 27x60 డైమెన్షన్స్, చాలా అద్భుతమైన డైమెన్షన్స్. దానికి తగ్గట్టు కానీ వీళ్ళ ప్లానింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఎంత విశాలంగా వచ్చిందో చూసుకోండి. ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి లైట్ కలర్స్ వాడి ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం జరిగింది. మనకు సరిపడని సజ్జలతోని, సెల్ఫ్లతోని, ఫాల్ సీలింగ్ లైట్లు అయితే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన కుండీలు కానీ, లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. మంచి హైలైట్ టైల్స్ కూడా వేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, లిఫ్ట్ ప్రొవిజన్తో స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. పైన 3 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ కింద చూశారు కదా మనకు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. విశాలమైన ఎక్సలెంట్ మంచి బాల్కనీ చూసుకోండి. 7 నుంచి 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి రెడ్ గ్రానైట్తోని, వైట్ పట్టెలతో చాలా అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో పైన చూసుకొని వుడెన్ కలర్తోని మంచి ఫాల్సింగ్ లైట్లు కూడా ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ రైలింగ్తోని, టప్ అండ్ వేర్ గ్లాస్ మంచి మందంగా గ్లాస్తో కూడా మంచి అందంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్టయితే మనకు ఒక అందమైన ఒక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా ఎలివేషన్ మాత్రం చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. చూసుకోండి మనకు ఎలివేషన్లో ఎంత మంచి పెద్ద విండోలు ఇవ్వడం జరిగిందో. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన ఈ సింహద్వారం చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. ఇక్కడ వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ మన కంప్లీట్ ఇండియన్ టెక్స్తో వాడబడ్డాయి. చూసుకోండి ఎంత మంచి ఫినిషింగో. మంచి ఫినిషింగ్తోని హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా వాడడం జరిగింది. ఎలివేషన్లో ఏదైతే మనకు పక్కకు టైల్స్ వస్తున్నారో ఈ టైల్స్ కూడా మంచి వైట్ టైల్స్ ఇవ్వడమే కాకుండా గోల్డెన్ పట్టిలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో. మంచి ఈస్ట్కు సెట్ బ్యాక్లతోని ఇక్కడ పైన కూడా వాల్ ఖరాబ్ కాకుండా కూడా చూసుకోండి. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్
తగ్గట్టుగా చేయడం జరిగింది. మంచి గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఈస్ట్ కూడా లోపలికి వెళ్ళే విధంగా 100% వాస్తు ప్రకారంగా మనకు డోర్ కూడా పెట్టేయడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అని. మీరు భవిష్యత్తులో లిఫ్ట్ పెట్టుకుంటే కూడా ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ మనకు పై వరకు తేవడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు లోపల 3 BHK ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, నార్త్ ఫేస్ సింహద్వారం చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 3 BHK పోర్షన్. చూసుకోండి ఎంత విశాలమైన ఎక్సలెంట్ మంచి హాల్ ఇచ్చారో. లాంగ్ హాల్ ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అందమైన మార్బుల్స్ ఇవ్వడమే కాకుండా ఎక్సలెంట్ మంచి పట్టీలతోని చాలా అద్భుతంగా ఉంది. మీరు భవిష్యత్తులో ఈ పార్టీషన్ చేసుకుంటే ఇది మనకు సిటేటివ్ అవుతుంది, అటు వచ్చి మనకు డైనింగ్ అవుతుంది. చాలా అద్భుతమైన మంచి ప్లానింగ్ ఇది. చూసుకోండి, మనకు ఫాల్ సీలింగ్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా హాల్లో 2 పెద్ద విండోలు ఇవ్వడమే కాకుండా 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా ఒక 2 రేఖల డోర్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పారు కదా, పార్టీషన్ చేసుకుంటే ఇటు డైనింగ్ అవుతుందని. ఈజీగా ఒక 4-6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా చూసుకోండి. మంచి అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఈ సింక్ కూడా మనకు వాల్ ఖరాబ్ కాకుండా చూసుకోండి, అందమైన మంచి టైల్స్, ఇందులో ఒక మంచి స్పాట్ లైట్ కూడా పెట్టేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, విశాలమైన హాల్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇటు మనం ఎంటర్ అయినట్టయితే మీరు కింద ఏ విధంగా అయితే చూసారో పైన అదే విధంగా చూసుకుంటే 2 రెక్కల డోర్తోని మంచి అద్భుతమైన హార్డ్వేర్ వాడి ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనం చూసుకుని ఎంత అద్భుతంగా ఉందో. ఈజీగా 2 వ్యక్తులుండి ఈజీగా వంట చేసుకోవచ్చు. ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన వైట్ టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండోతోని మంచి సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. చూసుకుంటే వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఇక్కడ మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఎంత బాగుందో. చాలా విశాలంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు ఇక్కడ స్టెప్ ఇచ్చారో ఈ స్టెప్ దగ్గర మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇటు గిన్నెలు కడుక్కునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి నల్లలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు మన ఇల్లు వెనకాల ఒక ఫ్లాట్ ఉంటుంది. అదే 100 feet రోడ్. అది ఆ రోడ్ వచ్చేసి మనకు అటు హయత్ నగర్, కుంట్లూరు, పశ్చిమాపుల నుంచి మనకు ORR సర్వీస్ రోడ్డు తారామతిపేటకు వెళ్ళే అద్భుతమైన రోడ్డుకు సెకండ్ బిట్లోనే ఉన్నాము. చాలా అద్భుతమైన మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకుని మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. కింద కన్నా చాలా పైన విశాలంగా వచ్చింది. ఈజీగా ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టడుతుంది. 100% పడుతుంది మీకు. మంచి ఫ్లోరింగ్తోని మంచి ఇందులో కూడా మంచి హైలైట్ కలర్ వాళ్ళు కూడా హైలైట్ చేయడం జరిగింది. లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్లో రూప్ లైట్లతోనే చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకోండి, వాల్ టైల్స్ కూడా ఎంత అద్భుతంగా ఇచ్చారో. ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇందులో వాడిన లెట్రిన్ కుండీలు మనకు ప్యారివేరు మాకు సంబంధించిన మంచి లాట్రిన్ కుండీలు వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి నల్లాలు కానీ ఇందులో వాడిన సింకులు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ వాడడం జరిగింది. పైన వరకు మనకు టైల్స్ అయితే వేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తారు కదా, మనకు ఏదైతే ఇది చూస్తున్నారో వాల్ ఖరాబ్ కాకుండా మనకు మంచి గ్రానైట్తో విడబడింది. ఎందుకంటే మనకు బాత్రూమ్ అంటేనే నీళ్ళతో ఉంటుంది కాబట్టి మనకు ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తోని మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఒక బెడ్రూమ్ అయితే మనకు చాలా విశాలంగా ఉంటుంది. సో ఒక విశాలమైన హాలు. మీరు భవిష్యత్తులో పార్టీషన్ చేసుకుంటే అటు సిట్అవుట్ ఏరియా అవుతుంది, ఇటు మనకు డైనింగ్ ఏరియా అవుతుంది. ఇటు చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్లీ క్వైట్ ఆపోజిట్లోనే మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంత బాగుంది ఇలా ప్లానింగ్. ఇది వచ్చేసి మనకు ఇది గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి, గెస్ట్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 వ్యక్తులు ఉండే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ప్లానింగ్తో స్థలాన్ని ఎక్కువ వేసే కూడా చాలా బాగుంచారు. ఇందులో కూడా వాళ్ళు కూడా హైలైట్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంది. ఇందులో లైట్ కలర్స్ వాటి సరిపడే సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకుంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకుంటే బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. దీంట్లో వాడిన ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్తోని మంచి సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లానింగ్ అయితే ఎక్కడ కూడా మనకు వేస్ట్ చేయలేదు, స్థలాన్ని వేస్ట్ చేయలేదు. ఎక్కడ ఏ ఐటమ్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే దీనికి క్వైట్ ఆపోజిట్ చూస్తున్నారో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని ఒక వాల్ కూడా ఇందులో కూడా హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఏదైతే విండో చూస్తున్నారో UPVC విండో విత్ గ్రిల్స్ ఇవ్వడే కాకుండా చుట్టూతో మనకు కూడా చూసుకొని మంచి గ్రానైట్తోని మంచి ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ వాడి మనకు సరిపడే సెల్ఫ్లతోని మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు పైన 3 BHK పోర్షన్ ఎంత అద్భుతంగా ఉందో.
కింద పైన కలిసి మనకు 3000 ఎస్ఎఫ్టీలో కింద పార్కింగ్తో 1500 ఎస్ఎఫ్టీ, మీరు చూస్తున్న ఈ పోర్షన్ కూడా 1500 ఎస్ఎఫ్టీలో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ అద్భుతమైన ఇల్లుకి ఏ రేట్ చెప్తున్నారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కింద చూసారు కదా మనకు అద్భుతమైన 5 BHK పోర్షను చూసుకొని మనకు ఐరన్తోని పర్గోల సిస్టమ్ కూడా అందంగా ఇవ్వడం జరిగింది. మంచి ఎలివేషన్తోని మంచి అద్భుతమైన 5 BHK పోర్షను విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా అన్ని ఇండ్ల మధ్యలో ఇటు కుంట్లూరు నుంచి పశ్చిమాంలెళ్ళే 100 ఫీటు బస్ రోడ్కు సెకండ్ బిట్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఏదైతే చూస్తున్నారో ఇది లిఫ్ట్ ప్రొవిజన్కి సంబంధించిన ఏరియా చూసుకొని మనకు 2 అందమైన పెద్ద ట్యాంకులు కూడా పెట్టేయడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఇగో పైనుంచి చూపిస్తాను. ఆ వెహికల్ సెల్ ఏదైతే ఉందో అదే రోడ్డు 100 ఫీట్ రోడ్డు, ఆ రోడ్డుకు సెకండ్ బిట్లోనే ఉన్నాము. మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మంజీరా కాలనీలోని మనకు పెద్దంబరి మున్సిపాలిటీకి వస్తుంది ఇల్లు. ఈ ఇల్లు అయితే చూశారు కదా ఎంత బాగుందో. మనకు ఈ ఇల్లు అందమైన ఇల్లు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,48,00,000 చెప్తున్నారు. 1,48 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోని మంచి అందమైన ఇల్లు, అందరికీ సరిపడే ఇల్లు, లిఫ్ట్ ప్రొవిజన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, కన్స్ట్రక్షన్ గురించి అయినా సరే లైవ్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇలా బస్ రోడ్డుకు సెకండ్ బెట్లో ఉన్నటువంటి పెద్ద ఫ్యామిలీకి సరిపడే ఇల్లు లిఫ్ట్ ప్రొవిజన్తో ఎవరైనా చూస్తున్నట్టే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.